ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/3/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, ద్వాదశి ఉదయం 8:15 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:16 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 12:34 నుంచి 2:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:40 వరకు. తిరిగి రాత్రి 11:13 నుంచి 12:01 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము మధ్యాహ్నం 2:25 నుంచి 4:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 6:30కి, సూర్యాస్తమయం 6:21. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, పెంపుడు జంతువుల వల్ల కొద్దిగా ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పర్వాలేదు. కాస్త లాభదాయకమైనటువంటి స్థితిని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా మంచి వెసులుబాటు కనబడుతోంది. రుణ సంబంధ విషయాలు, అనవసరంగా అప్పులు చేయడం అనేది కాస్త మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అంటే విలాసాల కొరకు, విహారయాత్రల కొరకు, లేనిపోని డాంబికమైనటువంటి పేరెంటాలకి ఈ వాటి కొరకు, ఫంక్షన్స్ కొరకు అప్పులు చేసే ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులకి పర్వాలేదు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలంగా ఉంటుంది. రైతులందరికీ కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. అయితే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు ఎటువంటి డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవాలి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా నష్టంగా ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో పర్వాలేదు. సామాన్యమైనటువంటి వ్యాపార ఫలితాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలంతో శుభయోగం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంది. కానీ సమయ పాలన వల్ల మీకు మంచి అభివృద్ధి, విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చును. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం ఉంది. కాస్త అధిక ఒత్తిడి కూడా ఎదుర్కోవాలి. ఆకస్మికంగా ఏదైనా ఉద్యోగ బదిలీలు కూడా మీకు ఉండే ప్రయత్నం జరగబోతోంది. జాగ్రత్త. తీర్థయాత్ర సేవన కూడా మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. విహారయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. బట్ అనవసరమైన అప్పులు చేసి అటువంటి డాంబికమైన ప్రయాణాలు చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ప్రయాణ లాభాలు మాత్రం పొందుకునే అవకాశం ఉంటుంది. మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల మంచి లాభం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షల్లో మంచి విజయం సాధించగలిగే అవకాశం. ప్రశాంతమైన వాతావరణం,
ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుకోవచ్చును. ఉద్యోగంలో అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిగి వస్తుంది. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, అన్యోన్య దాంపత్యం, ఆనందమే సుఖజీవనం, ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ప్రతి పరీక్షల్లో కూడా విజయం సాధించేటువంటి అదృష్ట యోగాలు. అలాగే విదేశాల్లో కూడా మంచి వ్యాపార ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా సిటిజన్స్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి వృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా సానుకూలమైన అత్యంత అదృష్ట యోగం. ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, ప్రశాంతత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి కార్య సాధన తప్పకుండా పొందుకోబోతున్నారు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగాభివృద్ధి, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగము, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తొబ్బే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పండ్లు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఆనందకరమైన సంపద, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగం, విద్యాభివృద్ధి, వార్షిక పరీక్షలు కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఇంతకుముందు ఏమైనా పరీక్షలు అనుత్తీర్ణైతే అటువంటి పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం, విద్యాభివృద్ధి బలం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారికి ప్రమాద హెచ్చరిక. బాబోయే వార ప్రారంభంలో ఇలా చెప్పేయండి అనుకోకండి. భగవద్గీత చదవండి, తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. క్రియాశీలత, కార్య విజయ, ఆనంద యోగ, ధన వృద్ధి, కార్యసిద్ధి, శత్రు నాశనాన్ని పొందుకునేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. ఈ అధ్యాయాలు చదవండి, మీకు చాలా ప్రశాంతమైనటువంటి విజయాన్ని పొందుకుంటారు లేదా నష్టాన్ని పొందుకుంటారు. అందులో సందేహమే లేదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారు, క్రీడాకారు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో అసమానత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ లేకపోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. అనవసరపు మరకలతో, ఇంకొకళ్లతో అధర్మమైనటువంటి పోకడ, జుగుప్సాగరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరువు బజార్న పడే అవకాశం. ప్రేమ కలాపాలు మీకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఏమాత్రం విజయాన్ని పొందుకోగలిగే అవకాశము లేదు అన్న విషయాన్ని గుర్తించండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు, అన్ని రకాల ఇబ్బందులు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇబ్బంది పొందుకునే అవకాశం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి, తద్వారా ఉంటుంది. ఆరోగ్య భంగం, చాలా ఇబ్బంది కలిగించే అవకాశం. హఠాత్ పరిణామాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, పిల్లలతో ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదా మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. భగవద్గీత చదవండి, చాలా మంచి ప్రయోజనం పొందుకుంటారు. అలాగే లలితా సహస్రనామ పారాయణ, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, జన్మ జాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. వీరికి ఉదయం 8:51 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గుణమణ జంటకి మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమిక ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల రుణ విమోచనాన్ని పొందుకోవడం, సమస్త రోగనాశనాలు, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే శుభతరుణం. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖజీవనం, బుద్ధి వికాసము, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. ఇదంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా చాలా మంచి సౌకర్యవంతమైన వృత్తి, ఉద్యోగాదుల లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం కానీ, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ విన ఉద్యోగం తప్పకుండా ఉద్యోగంలోకి వెళ్తుంది. ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి,
ధనలాభాలు బలంగా ఉన్నాయి. అప్పుల బాధలు విముక్తులవుతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌకర్యవంతమైన శుభజీవనం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మాట తీరులో, వ్యవహార విషయాల్లో మంచి లాభాలు పొందుకుంటారు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మంచి అభివృద్ధి, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి ఆనంద యోగం, సుఖయోగము, ధనలాభము, కోర్టు వివాదాలు సమస్యపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మధ్య అనుకూలత, అన్యోన్యత. ఆస్తి పంపకాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ఆస్తుల్ని పంచుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఫ్లాట్, పొలము లేదా స్థలము గాని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. వృత్తి ఉద్యోగాదుల లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో కలిసి ఉండడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, విదేశాలు ఉన్న వారికి కనబడుతోంది. విదేశాల్లో కూడా మంచి ఉత్తమ స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెజిన్, షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కూడా కలిసి వస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, వ్యాపార లాభం, వృత్తిలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రమాద హెచ్చరిక, అనుకోని ఆకస్మికమైనటువంటి దుస్సంఘటన, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, అనవసర ప్రయాణాల వల్ల ధన నష్టం, స్నేహితులైనటువంటి దుర్మార్గుల వల్ల కొంత మీకు నష్టాన్ని, ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. మద్యపానం చేసిన వాడి బండి కూడకెక్కండి, వాళ్ళ మీరు ప్రమాదాల్లో పడతారు. పోలీస్ స్టేషన్ లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, సినిమా రంగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టము, కష్టకాలం. వంటింట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఈ బ్యూటీ పార్లర్ సంబంధించిన జాగ్రత్తగా ఉండండి. బాణసంచి కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు. బ్యాంబు డిపోలో కూడా అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. విష రసాయనాల వల్ల ప్రమాదం జరుగుతుంది. ఈ రసాయన కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండి, కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా ఇబ్బందికర వాతావరణం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మేనేజ్ బ్యూరో నుంచి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. లేనిపోయిన అనవసర వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ధన, కనక, వస్తువు నష్టం, ఏదైనా ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చును. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఆపద కనబడుతుంది. జాగ్రత్తగా నుండి మాట తీరుని జాగ్రత్తగా వాడుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8:02 నుంచి 9:03 వరకు, తిరిగి 10:36 నుంచి 12:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి.
ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, వ్యాపారంలో కూడా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. కళాకారులకి క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన శుభయోగాన్ని పొందుకునే అవకాశం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ధైర్యవంతమైన నిర్ణయాలు, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, కుటుంబపరమైన అభివృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలను లాభాలు పొందే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి బ్రహ్మాండమైనటువంటి సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పండుగలు పండించే వారికి లాభాలు ఉంటాయి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, మంచి ఆర్థికమైన అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యార్థులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం, చాలా మంచి మేధస్సు, ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల విజయం ఖాయంగా చెప్పబడుతోంది. వీసా సంబంధ సౌలభ్యాలు, విదేశాల్లో ఉన్న వారికి భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం, లేదా విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో మంచి సుస్థిర స్థలాన్ని పొందుకోవచ్చు, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను లాభాలు పొందిన అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అద్భుతమైన విద్యాభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వరకు బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలిక, ఆనందాది అదృష్ట యోగాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం, మాతాపితల సౌఖ్యం, కొత్త వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.